హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయింది కదా! అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ కరెక్ట్ గా మాట్లాడుతుండు అందరినీ. అంటే చీఫ్ కదా, అందరినీ మంచిగా. అంటే ప్రతి సీజన్ లో మనం కెప్టెన్ ని చూస్తాం కదా! ఇక్కడ చీఫ్ లను ముగ్గురు పెట్టారు. సో ఈ కంటెంట్ అనేది ఎలా అనిపిస్తుంది? బాగుంది ముగ్గురు చీఫ్లు అంటే. ఒకళ్ళైతే కొంచెం హౌస్ ని చూసుకోవడానికి కరెక్ట్ ఉండేది కాదు, ముగ్గురు కాబట్టి బానే. అంటే చీఫ్ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి సీత మన గొడవ పెట్టుకుంది కదా! నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతున్నావు దాన్ని? సీత కరెక్టే మాట్లాడింది అక్కడైతే. నిఖిలే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యింది. అంటే నిఖిల్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు, మానిపులేట్ చేయడానికి చూస్తున్నాడు అంటున్నారు. లేదు, కరెక్టే. అంటే యష్మి గౌడ చీఫ్ గా వర్తే అంటావా? కరెక్ట్. అంటే కరెక్ట్ గా మాట్లాడుతుంది తను. నాగమణి కంట ఎమోషనల్ అయిపోయి అందరినీ సింపతి చూపిస్తున్నాడు. కొంచెం ఎమోషనల్ ట్రాప్ చేస్తుంది. నేను ఎపిసోడ్ చూసావా? ఆప్షన్స్ అందులో నాగమణి కంటే ఒక ట్విస్ట్ ఇచ్చాడు చూసావా? అంటే అంటే ఆఫ్ చూసాను. విగ్. సో అప్పుడు ఆయన అంత ఏడ్చాడు కదా, నువ్వు ఫన్నీగా ఫీల్ అయ్యావా, ఎమోషనల్ గా ఫన్నీ? సో ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఉంది కదా ఇందులో. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ అయితే జస్ట్ చిల్ గా ఆడుతుంది, బాగా ఆడుతుంది. విన్నర్ అయితే తనే అవుతుంది. అంటే నాగమణి కంటే నిన్న చెప్పిన రీజన్ కి విష్ణుప్రియ ఏడ్చేసింది కదా, సో ఆ రీజన్ కరెక్టే అంటాం? రీజన్ అయితే కరెక్టే కానీ తను మాత్రం ఎమోషనల్ ట్రాప్ చేస్తుంది నాగమణి కంటే. బేబక్కర్ అందరు కార్నర్ చేస్తున్నారు అని అంటున్నారు, అట్లా అనిపిస్తుంది? బేబక్క రైస్ కుక్కర్ దగ్గర కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గానే ప్రవర్తించింది. ఓకే, అయితే నామినేషన్స్ చూసావు కదా నిన్న. సోనియా, ఇంకా విష్ణుప్రియ, ప్రేరణ, శేఖర్ భాష, పృథ్వీ, ఇంకా బేబక్క, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈసారి ఎవరు వస్తారు అంటున్నావు? బేబక్క. ఓకే, అయితే ఇందులో పృథ్వీ కూడా ఒక రీజన్ చెప్పాడు కదా కాఫీ గురించి అని చెప్పి, ఆ రీజన్ కరెక్టే అంట? రాంగ్. అంటే కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేది బేబక్కకి కాఫీ చేయడం. సో శేఖర్ భాష బయట నువ్వు చూసే ఉంటావు, న్యూస్లలో కొంచెం కొంచెము ఫేమ్ అయ్యాడు. సో ఇప్పుడు తెలియదు నాకు ఆర్జే గురించి అయితే. సో లోపల కూడా ఏమన్నా విన్ అయ్యే అవకాశం ఉందంట? లేదు. అమ్మాయిలో నీకు ఫేవరెట్ కంటెస్టెంట్? సోనియా. ఎందుకు సోనియా? సోనియా అంటే కొంచెం డేర్ గా మాట్లాడుతుంది, రైట్ గా ఉంటుంది, కరెక్ట్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ సోనియా. ఎందుకు సోనియా? ఏమో ఇంకా అంటే ఏమున్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పిద్ది, జెన్యున్ చెప్పిద్ది అందుకు. అంటే సోనియా ప్రతిదానికి కూడా ఎవరిని మాట్లాడినా కూడా తనే ఓవర్ గా మాట్లాడేస్తూ ఉంటది అంటున్నారు కదా. ఏమో తెలియదు, స్టార్టింగ్ కదా ఇంకా. అంటే దీంట్లో నాగమణి కంట అని ఒక పర్సన్ ఉన్నాడు కదా, అందరినీ సింపతి గెయిన్ చేయడానికి ఆలోచిస్తున్నాడు, ఎక్కువగా ఏడ్ చేస్తున్నాడు కదా. సో ఆయన ఏమనుకుంటున్నాడు? ఏమో తెలియదు. నిన్న ఎపిసోడ్ చూసారా? హాఫే చూసాను, కాలేజ్ రావాలని ఇంకా చూడలేదు. అయితే నిన్న ఎపిసోడ్ లో అందరు ఏడ్ చేశారు కదా నాగమణి కంట ఎలిమినేషన్ అప్పుడు. సో ఎలా ఫీల్ అయ్యారు? ఏం లేదు, నార్మల్. నాగమణి కంట వల్ల విష్ణుప్రియ ఏడ్చింది కదా, అసలు కరెక్ట్ రీజనేనా అది? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఖిల్ అనే ఒక పర్సన్ ఉన్నారు కదా మన ముగ్గురు చీఫ్స్ లలో ఒక నిఖిల్ ఉన్నాడు కదా, అతను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు, అధికారం చేయాలని చూస్తున్నాడు అని అంటున్నారు, నిజమేనా? ఏమో స్టార్టింగ్ కదా, స్టార్ట్ అయ్యే కొన్ని డేస్ కి ఎట్లుంటుందో తెలియదు. అయితే అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ లో స్టార్టింగ్ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది గొడవలు? థ్రిల్లింగ్ ఉంది కొంచెం చూడడానికి. ఓకే, అంటే ఇప్పుడే ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు కదా, సో ఇలా ఎలిమినేషన్స్ లో రీజన్స్ చెప్పుకున్నారు, అవి కరెక్టే అనిపిస్తుంది? ఏమో ఇంకా వాళ్ళు చూడాలి. బేబక్కని కార్నర్ చేశారు అని అంటున్నారు కదా. ఏమో మాకు చూడడం ఎక్కువ. సో ఈసారి నామినేషన్స్ చూసావు కదా, సోనియా కూడా ఉంది, సోనియా, విష్ణుప్రియ, వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఈసారి ఎవరు బయటకు వస్తారు? విష్ణుప్రియ బయటకు వస్తారు. విష్ణుప్రియ బయటకు ఎందుకు వస్తుంది? విష్ణుప్రియ బయట ఏమో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటే లోపల ఉంటారు. అదే బేబక్క గానీ విష్ణుప్రియ గానీ. సో ఇప్పుడు విష్ణుప్రియ ప్లే ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ ప్లే ఎట్లా ఆడుతుందంట? కూల్ గా ఆడుతుంది, ఏదన్నా గానీ ఫ్రీగా ఉంటుంది. ఏమన్నా ప్రేరణ చూసావు కదా నిన్న, ప్రేరణ కూడా ఎమోషనల్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? ఏమో
యష్మి గౌడ కూడా అరుస్తుంది కదా, అంటే చీఫ్ లలో ముగ్గురు లాస్ట్ చీఫ్ అయిన యష్మి గౌడ. ఆ అరుస్తుంది తను కూడా. నైనిక, యష్మి గౌడ, నిఖిల్. అయితే ఫైనల్ గా ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఈ సీజన్ లో కూడా ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? ఏమో ఈసారి అన్ని గొడవలే ఉన్నాయి కదా, స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తున్నారా? ఇందులో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? సీరియల్ ఇస్తే చూసినావా? నిఖిల్. నిఖిల్ అందరినీ పెత్తనం చేసేటట్టు చూస్తున్నాను అంటారు, మరి నిజమేనా? అవును, మరి ఆయన ఎట్లా మంచిగా ఆడుతున్నారు? మంచిగా ఆడుతుండంటే అందరినీ కంట్రోల్లో తీసుకుంటుండు కదా. సో ఆయననే ఇక మరి బాగా ఆడతారు అంటారు. అయితే ఇందులో విష్ణుప్రియ కూడా ఉంది కదా, మరి విష్ణుప్రియ ఎట్లా ఆడుతుంది? ఆమె కూడా బాగానే ఆడుతుంది, కానీ వీళ్ళిద్దరికి పడతలేదు కదా. అయితే నాగమణి కంట అనే ఒక ఆయన మరి ఊకుక్కనే ఏడుస్తుండు కదా, మరి అట్లా ఊకుక్క ఏడవడం వల్ల సింపతి వస్తుంది కదా. లేదు అవేం లేదు. ఆయన ఆడతాడు అంటారా మళ్ళా? అనుకుంటున్నాం ఏమైతే. అయితే సీరియల్ వాళ్ళని కన్నడ వాళ్ళని ఎక్కువగా తీసుకున్నారు ఈసారి అని అంటారు, మళ్ళా అట్లా ఎక్కువ కన్నడ వాళ్ళని తీసుకుంటే ఎట్లా అంటారు ఆటలా? ఇక దేవునికి తెలియదు, మనకి తెలియదు. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. అయితే ఈసారి గేమ్స్ అన్ని మారిపోయినాయి కదా, స్టార్టింగ్ లోనే గొడవలు స్టార్ట్ అయినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. సో గొడవలు అవ్వడం బాగుంది. గొడవలు అవడం కాదు, అందరినీ భయంలో పెట్టడం బాగుంది. అయితే ప్రతిసారి మనకి కెప్టెన్ ఉంటాడు కదా, ఈసారి కెప్టెన్ లేకుండా ముగ్గురు చీఫ్ లను పెట్టారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది మరి ముగ్గురు చీఫ్ లను పెట్టారు? అది నచ్చలేదు. ఎందుకని? అప్పుడు అదే బాగుండే. అయితే ముగ్గురు చీఫ్ లలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక లాస్ట్ అమ్మాయి చీఫ్ అయింది కదా, ఆమె చీఫ్ పదవికి కరెక్టే అంటారు అసలు? కరెక్ట్ కాదు, కానీ మనం చెప్పలేం కదా. అంటే నామినేషన్లు జరిగినాయి కదా, బేబక్కని కార్నర్ చేసిండ్రు అని అంటున్నారు, మరి బేబక్క కార్నర్ అయింది అంటారా? అంటే బేబక్క బయటకు వస్తుంది? బేబక్క పైన పైన సాటు మాటలు మాట్లాడతాయి, ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే సోనియా అనే అమ్మాయి ఊకుక్కనే పెద్ద పెద్ద ఉర్రుతుంది కదా, ఎవరిని మాట్లాడి ఆట ఎట్లా అనిపిస్తుంది? చూస్తుంటే తెలుస్తుంది ఇక, ఇప్పుడు ఏమైతే ఏం తెలుస్తుంది. అయితే ఇప్పుడు నామినేషన్ కి వచ్చినాక ఆ మణికంఠ ఎక్కువ ఏడ్ చేసిండు కదా, నన్ను అందరూ నామినేట్ చేస్తున్నారు అని ఏడ్ చేసి ఎమోషనల్ చేసేసిండు కదా అందరినీ. సో అట్లా ఎమోషనల్ చేసేస్తే మరి ఓట్లు ఎట్లా పడతాయి అనుకుంటున్నా, అంటే ఆడకుండా? అట్లా ఏడ్చినంత మాత్రాన్ని సంపత్తి చూపెట్టుకుంటే ఓట్లు వేయరు కదా, వేయలేరు కదా. అది మన మనసులో ఉండాలి కదా. అంటే ఈసారి ఎవరు బయటికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈసారి ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నారు? అయిననే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.